తల్లిదండ్రులు తమకున్న ఆస్తిని పిల్లలకు గిఫ్ట్ డీడ్ రూపంలో ఇచ్చేసి తర్వాత వృద్ధాప్యంలో తమ పోషణాభారానికి ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులకు ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. హలో వ్యూయర్స్, నమస్కారం. వెల్కమ్ టు లాడస్క్ ఛానల్. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకోవాలని, అందరి ముందు గ్రేట్గా ఉండాలని, తమ కాళ్ళ మీద తాము నిలబడాలని, ప్రయోజకులు అవ్వాలని కలలు కంటూ ఉంటారు. ఇది సర్వసాధారణంగా ప్రతి తల్లిదండ్రులు ఆలోచించే విషయం. అయితే దానికోసం ఎంత కష్టపడతారంటే, కాయ కష్టం చేసి అయినా వాళ్ళకు ఉండే ప్రతి పైసాని వాళ్ళ మీద ధారపోస్తారు వాళ్ళ భవిష్యత్తు కోసము. ఒకవేళ అది కూడా సరిపోలేదంటే వాళ్ళకి ఏదైనా ఆస్తులు ఉంటే ఆ ఆస్తుల్ని అమ్మైనా సరే ముందు పిల్లలు బాగుపడాలి, వాళ్ళు తమ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, సొసైటీలో గౌరవంగా ఉండాలి, వాళ్ళకి ఏ ఇబ్బంది రాకూడదు, ఫ్యూచర్లో ఏ కష్టము రాకూడదు వాళ్ళకి అనుకుంటూ ఎంత కష్టాన్నైనా భరిస్తారు, ఎంత పరిస్థితులనైనా ఎదుర్కొని వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళకి బాగా నిలబడాలి, ఇదే ధ్యేయంతో పోతూ ఉంటారు. అయితే ఇప్పుడు మనము ప్రతి న్యూస్ పేపర్లో కావచ్చు, టీవీలో న్యూస్ కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడైనా కూడా నేరాలు ఘోరాలు. టీవీ ఆన్ చేస్తే నేరాలు ఘోరాలు, పేపర్ తీస్తే నేరాలు ఘోరాలు, సోషల్ మీడియా చూస్తే నేరాలు ఘోరాలు, మన కళ్ళ ముందు కనిపించేవి అవి. ఇంతకుముందు ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక చోటనే వినేవాళ్ళం, కానీ ఇప్పుడు ఎక్కడో కాదు, మన ఇంటి చుట్టుపక్కలే జరుగుతున్నాయి. కానీ మనం ఏం చేస్తాము? చట్టాల గురించి పెద్ద పట్టించుకో, వాటిలో రూల్స్ ఏమున్నాయో మనం పట్టించుకో, మనకి తెలియనట్టే ఉంటాం. ఎందుకంటే వాటి అవసరం మనకి రాదులే. ఎవరో వాళ్ళు చెడ్డవాళ్ళంట, కానీ నా పిల్లలు గొప్పవాళ్ళు, వాళ్ళు చెడ్డవాళ్ళంట, నా వాళ్ళు గొప్పవాళ్ళు, నా వాళ్ళు అట్లా చేయరు అని ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడూ మంచిది కాదు. ఈ చట్టాలు కానీ, రాజ్యాంగాలు కానీ, రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కులు కానీ, ఇవన్నీ చెట్టుకో పుట్టకో కోసం పెట్టినవి కాదు, మన కోసము, మన గౌరవాన్ని నిలపడం కోసము. మనకి ఏదైనా ఈ సొసైటీలో కానీ, మన వ్యక్తిగతంగా మనకి ఎదుటి వాళ్ళ వల్ల మన గౌరవము, మన హక్కులు డ్యామేజ్ అయితే వాటిని నిలబెట్టుకోవడానికి, మన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ప్రొటెక్షన్ ఇది. మన చుట్టూ ఒక కవచం ఇది. ఈ చట్టాలు, రాజ్యాంగం ఇదంతా ఏంటి? మనము మన చుట్టూ ఉన్న ప్రొటెక్షన్, ప్రతి మనిషికి చుట్టూరా ఉండేటువంటి ఒక వలయం, ప్రొటెక్షన్ అది. అది లేదు అని అంటే ఎవరి మీదైనా అటాక్ చేస్తారు, ఎవరిని ఏ రకంగానే చేస్తారు. అఫ్ కోర్స్ ఇప్పుడు చేయట్లేదని కాదు, ఎన్ని చట్టాలున్నా జరుగుతున్నాయి, కాదని అనటం లేదు. కానీ అది ఒకటి ఉంది, చట్టం ఉంది అనే ఒక భయం అయితే ఉంటుంది కదా. మన వంతుగా మన బాధ్యత, మనకి ఏమి హక్కులు ఇచ్చారనేది మనకు తెలిసి ఉండాలి కదా. కనీసం మనం వాటిని ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి కదా. ఇలాంటి సంఘటనే ఒక పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలము పైడి చింతలపల్లి గ్రామానికి చెందిన బాపురెడ్డి అనే అతనికి జరిగిందంటండి. ఏం జరిగిందంటే, అతనికి ఆ గ్రామంలో 6 ఎకరాల పొలం ఉందంట. అతనికి ఒక కొడుకున్నాడు. అయితే ఆయన కాయ కష్టం చేసుకొని ఆ కొడుకును బాగా చదివించుకున్నాడు, అతను ప్రయోజకుడయ్యాడు, తన కాళ్ళ మీద తను నిలబడే పరిస్థితికి వచ్చాడు. అయితే ఇతను ఏం చేశాడు, తండ్రి ఈ బాపురెడ్డి అని అతను ఏం చేశాడంటే, అరే నా కొడుకు మంచోడు, వాడు రేపొద్దున ఏదేమైనా కూడా నన్ను బాగా చూసుకుంటాడు అని ఒక నమ్మకంతో, గుడ్డి నమ్మకంతో అతన్ని తనకు ఉన్నటువంటి 6 ఎకరాల భూమిని రాసిచ్చేశాడు, గిఫ్ట్ డీడ్ చేసేసాడంట. తర్వాత ఏమైంది, అతను రాయిపించుకున్నాడు, గోమనైపోయాడు, ఇంకా తండ్రిని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇతను ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎన్నిసార్లు బాధపడ్డా అతనిలో మార్పు రాలేదు. ఇంకా తనలో మార్పు రాకపోయేసరికి ఇంకా గత్యంతరం లేక తన బతుకుతెర ఎలా చేసుకోవాలి, పెద్దవాడైపోయాడు, వృద్ధాప్యం వచ్చింది. ఏదైనా కూడా పిల్లలు ఇంత కష్టపడి చేసేది వీళ్ళకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళు ఆసరాగా ఉంటారు, నిలబడతారు అనే ఒక చిన్న ఆశతోటి ఇతను ఏం చేశాడు, ఇంక ఇట్లా కొడుకు పట్టించుకోవటం లేదు, నా బాగోగులు అసలు ఏం పట్టించుకోవట్లేదని ఆలోచించి ఇంకా ఈ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఒక దరఖాస్తు పెట్టుకున్నాడు. నేను ఇట్లా 6 ఎకరాల భూమిని నా కొడుకు రాసిచ్చేశాను, అది
నా కొడుకు ఇప్పుడు నన్ను అసలు పట్టించుకోవటం లేదు, నన్ను చూడటం లేదు, నాకు న్యాయం చేయండి, లేదంటే నా ఆస్తి నాకు వాపస్ ఇప్పించండి అని చెప్పి ఒక దరఖాస్తు పెట్టుకున్నాడు. అయ్యేసరికి వాళ్ళు కలెక్టర్ కార్యాలయం నుంచి వాళ్ళని ఇద్దరిని పిలిపించారు, కొడుకును కూడా పిలిపించారు. పిలిపించి ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. తండ్రిని పట్టించుకునే పరిస్థితి కనిపించలేదు. ఇక చేసేది లేక వయోవృద్ధుల సంక్షేమ చట్టం ప్రకారం 2007 ప్రకారము, అది మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007, దాని ప్రకారము ఇచ్చిన గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేసేశారు. చేయడమే కాకుండా ఎవ్రీ మంత్ 10,000 అతని పోషణార్థం, అంటే తండ్రి పోషణార్థం 10,000 రూపాయలు అతని అకౌంట్లో జమ చేయాలి అంటూ కొడుకు డైరెక్షన్స్ ఇచ్చారు. చూసారా, ప్రతి తల్లిదండ్రులు ఏంటి, తమ పిల్లలు బాగుండాలి అనుకొని తపన పడతారు. కానీ ఒక వయసు వచ్చి వీళ్ళు వయోవృద్ధులు అయిపోయిన తర్వాత వాళ్ళు పెద్ద పట్టించుకోరు వీళ్ళని, కనీసం ఆప్యాయత అనేది దొరకదు. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి. తమకున్న ఆస్తినంతా మొత్తం గిఫ్ట్ రూపంలో ఇచ్చేసేయకుండా వేరియస్ వేస్ ఉన్నాయి. దానికి కూడా మీ పిల్లలకి ఇవ్వాలంటే మీ తదనంతరం మీ పిల్లలకే వస్తుంది. అలా కాకుండా మేము సపరేట్గా ఈ పిల్లలకి ఇంత షేరింగ్స్ ఏమైనా పెట్టుకున్నారంటే దానికి సంబంధించి కూడా వేరియస్ వేస్ ఉన్నాయి చేసుకోవడానికి. ఇట్లా గిఫ్ట్ డీడ్ ఇచ్చేసి తర్వాత మీరు ఇబ్బందుల్లో పడ్డం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి అందరూ తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మంచి మాట, సమయాన్ని చూసి ఖర్చు పెట్టుకోవాలి, లేదంటే నీకు కావాలన్నా అప్పిచ్చే వాళ్ళు ఉండరు.